ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్కా. మా ఊరి గ్రామదేవత సోలాపురి అమ్మవారి నగర సంచారం మొదలైంది. ఈ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మన సోలాపురి అమ్మవారి నగర సంచారం చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఊరు మొత్తం ఫెస్టివ్ వైబ్స్ తో నిండిపోయింది. ఒక్కసారిగా పల్లకి మీద అమ్మ అలా వస్తుంటే గూస్ బంప్స్ వచ్చేసాయి. స్వయంగా అమ్మవారే తన మందిరాన్ని వదిలి మన ఇంటి ముందుకు వచ్చి మనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారా అన్నట్టుంది నగర సంచార యాత్ర. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు పెట్టి ఫ్లవర్స్ తో గేట్స్ కట్టి లైట్స్ తో డెకరేషన్ చేసి అమ్మవారికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. కొంచెం దూరం వరకు పల్లకిలో ఊరేగించి ఆ తర్వాత రథం మీద మొత్తం ఊరంతా ఊరేగించారు. పూల మేళం, కాళీమాతాల ఆట, మధ్యలో అమ్మవారు. అలా హ్యాపీ అనిపించింది సెలబ్రేషన్స్ లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ అమ్మవారితో నడిచారు. కొంతమంది కోలాటం చేస్తూ, కొంతమంది సోలాపురి మాతాకి జై అంటూ అమ్మవారితో నడుస్తున్నారు. నగర సంచారంలో ఒక స్పెషల్ మూమెంట్ జరిగింది. డాగ్ ని చూడండి. ఈ డాగ్ అమ్మవారి టెంపుల్ నుంచి నగర సంచారం యాత్ర కంప్లీట్ అయ్యి మళ్ళీ అమ్మవారి టెంపుల్ కి వచ్చేంత వరకు నడుస్తూనే ఉంది. అమ్మవారి టెంపుల్ దగ్గరే ఉంటుందంట ఈ డాగ్. మనుషుల భక్తి కన్నా యానిమల్స్ భక్తి చాలా గొప్పది. ఎటువంటి స్వార్థం లేని భక్తి. మధ్యలో వర్షం కూడా చాలా జోరుగా పడింది. బట్ ఎవ్వరూ ఆగలేదు. అయినా కూడా వర్షంలో తడుస్తూ అమ్మవారి వెనకాతలే నడిచారు. ఇక్కడతో అమ్మవారి పూజలు స్టార్ట్ అయిపోతే ఒక 2-3 months వరకు అమ్మవారి పూజలు అవుతూనే ఉంటాయి. ప్రతి ఏరియాలోని అమ్మవారిని తెచ్చి గ్రాండ్ గా 9 days పూజలు సెలబ్రేషన్స్ అవుతుంటాయి. సంచారం పూర్తయ్యాక అమ్మవారి టెంపుల్ కి అయితే వచ్చేసారు. సోలాపురి అమ్మవారి బ్లెస్సింగ్స్ మాతో పాటు మీ అందరి మీద కూడా ఉండాలి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.